మెదక్ మహిళా ఆక్రోష్ ర్యాలీలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాకపోతే నేను నీకు మహాభారతం చెప్తాను కదా. మహేసభలో ఎప్పుడైతే ద్రౌపది ఆ రోజు కౌరవులందరూ కూడా ద్రౌపది వస్త్రహరణ చేస్తూ ఉంటే ఇదే దుర్యోధనుడు ఇదే దుశ్శాసనుడు కౌరవులందరూ కూడా నవ్వుతా ఉన్నారు. కృష్ణుడు ఆ ఒక సోదరీమణికి ద్రౌపది నా సోదరీమణి కాబట్టి ఆ చీరలు పంపిస్తూ ఆ వస్త్రహరణ ఆపాడు. కానీ ఒక మహిళ ఒక హక్కులు తీర్చుకుంటుండే ఒక మహిళని అవమానపరుస్తూ ఉంటే కౌరవుల్లాగానే నవ్వుకుంటూ ఎగురుకుంటూ అవమానిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అని చెప్పి మనం స్పష్టంగా చూడటం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కౌరవులకు సమానమైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మహాభారతంలో ధర్మ యుద్ధంలో పాండవులు కౌరవుల మధ్యన యుద్ధం జరిగితే యుద్ధంలో గెలిచింది పాండవులు. ఆ పాండవులు వెనక ఉన్నది కృష్ణుడు. ఆ కృష్ణుడే మన నరేంద్ర మోదీ అని చెప్పేసి కూడా మేము తెలియజేసాం మిత్రులు ఈరోజు. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీ ఉన్న రోజులు ఈ యొక్క దేశంలో మహిళలకు అన్యాయం జరగకుండా చూసేటువంటి ఒక బాధ్యత మాది మనది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నరేంద్ర మోదీ గారు మాట చెప్పారు, మీరు తప్పకుండా మహిళలకు మరొకసారి రిజర్వేషన్ పెట్టే ప్రయత్నం చేస్తాను, అప్పుడు నీ సఫలీకరం అవుతా అని చెప్పారు. ఆ నమ్మకంతోనే ఈరోజు మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలో రావడం, హైదరాబాద్ నగరంలో మహిళా శక్తిని ఈరోజు ప్రదర్శించినందుకు మహిళా శక్తికి మరొకసారి పాదాభినందనలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిసిన. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.